సినిమా అయితే వన్ టైం వాచబుల్ భయ. మనం ఎక్స్పెక్ట్ చేసిన అయితే సినిమాలో అయితే ఏం లేదు. సాంగ్స్ మీద ఇదిగో సాంగ్స్ మీద పుష్ప గురించి ఇక్కడ మాట్లాడుతుంది. నేను సినిమా గురించి ఏం మాట్లాడతాను, గేమ్ చేంజర్ గురించి మాట్లాడతాను. పుష్ప అనేది వేరు, వేరేది బచ్చన్ పల్లె అనేది వేరు. అంతే. నేను మాట్లాడేది గేమ్ చేంజర్ గురించే మాట్లాడతాను. నేను వేరే సినిమాల గురించి నాకు అవసరం లేదు. అప్పన్న క్యారెక్టర్ గురించి అంటే అప్పన్న ఒకటే చెప్తాడు, రాజకీయం వద్దు, రాజకీయం నీచ్ కమెంట్ కుత్తేదని చెప్తాడు. డైరెక్ట్ చెప్తాడు ఆయన. కానీ వాడిని తీసుకెళ్తారు, శ్రీకాంత్ గారు చంపి దిగుతాడు. ఆయన ఏముందన్న అప్పన్న గడికి సరిగ్గా మాట్లాడటం రాదు. ఆయన మాట్లాడలేక మన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ని నుంచోబెడతారు శ్రీకాంత్ని. దాని శ్రీకాంత్ ఏముంది, అందరూ క్లాప్స్ కొట్టడం వల్ల శ్రీకాంత్కి ఏముంది కుట్ర పండుతాడు. అంతే. వాడు లాస్ట్ లో సీఎం అవుతాడు. ఎవరు మన శ్రీకాంత్ అవుతాడు, వాడిని చంపేస్తాడు. అన్న అంజలి క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్లు బాగుంటాయి, అందరూ బాగుండరు. కానీ మెయిన్ పాయింట్ మాట్లాడాల్సింది ఎస్ఎస్ జయసూర్య గారి గురించి. సరిపోదాల్సిన వారం గురించి కొంచెం తగ్గింది. నేను దానికన్నా డబుల్ చూపిస్తాను. సరిపోదాల్సిన వారం అమ్మ మొగుడు చూపెట్టాడు 11 గా, ఇందులో కొంచెం తగ్గింది భయ. సినిమాలో ఒకటే ఓవరాల్ గా చెప్తున్నా, మన ఎక్స్పెక్ట్ చేసినంత సినిమాలో ఏం లేదు. వన్ టైం వాచబుల్. మ్యూజిక్ అయితే అంతకేం లేదు భయ. మ్యూజిక్ అయితే అంతకేం లేదు. అది డౌట్ భయ. అది నేను ఎలా చెప్పలేస్తాను, నేనైతే చెప్పలేను. అది జనాల మీద. ఇంకా 2 సినిమాలు ఉన్నాయి. డాకు మగరాజు ఉంది, సంక్రాంతికి వస్తాడు. ఆ 2 సినిమాల మీద డిపెండ్ అయ్యి ఈ సినిమా ఉంటుంది భయ. అది కూడా గుర్తుపెట్టుకోండి. నేను మాట్లాడేది ఒక్కటే గేమ్ చేంజర్ గురించే మాట్లాడుతున్నా. కలెక్షన్ రావాలని ఇవ్వడానికి కోరుకుంటాడు. ఎవడు ఉత్తిపుణ్యానికి ఎవడైనా సినిమా అంటే అంత ఈజీ కాదు తీయటం. కలెక్షన్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫైట్స్ బాగానే ఉన్నాయి. సాంగ్ టికెట్ రేట్స్ నార్మల్ ఉండే. ఏ సినిమానే అంత అన్ని కోట్లు పెట్టినప్పుడు రేట్స్ పెంచడంలో తప్పు లేదు. ఏ నిర్మాత అయినా డబ్బులు పెట్టినప్పుడు ఆ డబ్బులు రావాలని కోరుకుంటా. నేను రావాలని నేను 500 పెట్టి వచ్చాను. తక్కువేం కాదు, 500 మాటలు కాదు. అంటే రికార్డ్స్ రావాలని టికెట్ రేట్స్ పెంచమన్నాడు. పెంచితే వస్తాను. ఏముంది మన వేరే సినిమాలు నాకైతే న్యాయం జరిగింది. మిగతా వాళ్ళకి జరిగిందో లేదో నాకైతే తెలియదు. ప్లస్ అయితే వన్ టైం వాచబుల్. ప్లస్ అనేది ఏం లేదు, చదువుకున్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అంతే భయ. అవును, సినిమా అయితే సినిమా స్లో. లాస్ట్ లో ఒక డైలాగ్ చెప్తాడు, సుజుకి మీద వస్తుంది, సీఎం సైకిల్ మీద వస్తుంది అని చెప్తాడు. సినిమా అయితే వన్ టైం వాచబుల్ భయ. మనం ఎక్స్పెక్ట్ చేసిన అయితే సినిమాలో అయితే ఏం లేదు. సాంగ్స్ మీద ఇదిగో సాంగ్స్ మీద పుష్ప గురించి ఇక్కడ మాట్లాడుతుంది. నేను సినిమా గురించి ఏం మాట్లాడతాను, గేమ్ చేంజర్ గురించి మాట్లాడతాను. పుష్ప అనేది వేరు, వేరేది బచ్చన్ పల్లె అనేది వేరు. అంతే. నేను మాట్లాడేది గేమ్ చేంజర్ గురించే మాట్లాడతాను. నేను వేరే సినిమాల గురించి నాకు అవసరం లేదు. అప్పన్న క్యారెక్టర్ గురించి అంటే అప్పన్న ఒకటే చెప్తాడు, రాజకీయం వద్దు, రాజకీయం నీచ్ కమెంట్ కుత్తేదని చెప్తాడు. డైరెక్ట్ చెప్తాడు ఆయన. కానీ వాడిని తీసుకెళ్తారు, శ్రీకాంత్ గారు చంపి దిగుతాడు. ఆయన ఏముందన్న అప్పన్న గడికి సరిగ్గా మాట్లాడటం రాదు. ఆయన మాట్లాడలేక మన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ని నుంచోబెడతారు శ్రీకాంత్ని. దాని శ్రీకాంత్ ఏముంది, అందరూ క్లాప్స్ కొట్టడం వల్ల శ్రీకాంత్కి ఏముంది కుట్ర పండుతాడు. అంతే. వాడు లాస్ట్ లో సీఎం అవుతాడు. ఎవరు మన శ్రీకాంత్ అవుతాడు, వాడిని చంపేస్తాడు. అన్న అంజలి క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్లు బాగుంటాయి, అందరూ బాగుండరు. కానీ మెయిన్ పాయింట్ మాట్లాడాల్సింది ఎస్ఎస్ జయసూర్య గారి గురించి. సరిపోదాల్సిన వారం గురించి కొంచెం తగ్గింది. నేను దానికన్నా డబుల్ చూపిస్తాను. సరిపోదాల్సిన వారం అమ్మ మొగుడు చూపెట్టాడు 11 గా, ఇందులో కొంచెం తగ్గింది భయ. సినిమాలో ఒకటే ఓవరాల్ గా చెప్తున్నా, మన ఎక్స్పెక్ట్ చేసినంత సినిమాలో ఏం లేదు. వన్ టైం వాచబుల్. మ్యూజిక్ అయితే అంతకేం లేదు భయ. మ్యూజిక్ అయితే అంతకేం లేదు. అది డౌట్ భయ. అది నేను ఎలా చెప్పలేస్తాను, నేనైతే చెప్పలేను. అది జనాల మీద. ఇంకా 2 సినిమాలు ఉన్నాయి. డాకు మగరాజు ఉంది, సంక్రాంతికి వస్తాడు. ఆ 2 సినిమాల మీద డిపెండ్ అయ్యి ఈ సినిమా ఉంటుంది భయ. అది కూడా గుర్తుపెట్టుకోండి. నేను మాట్లాడేది ఒక్కటే గేమ్ చేంజర్ గురించే మాట్లాడుతున్నా. కలెక్షన్ రావాలని ఇవ్వడానికి కోరుకుంటాడు. ఎవడు ఉత్తిపుణ్యానికి ఎవడైనా సినిమా అంటే అంత ఈజీ కాదు తీయటం. కలెక్షన్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫైట్స్ బాగానే ఉన్నాయి. సాంగ్ టికెట్ రేట్స్ నార్మల్ ఉండే. ఏ సినిమానే అంత అన్ని కోట్లు పెట్టినప్పుడు రేట్స్ పెంచడంలో తప్పు లేదు. ఏ నిర్మాత అయినా డబ్బులు పెట్టినప్పుడు ఆ డబ్బులు రావాలని కోరుకుంటా. నేను రావాలని నేను 500 పెట్టి వచ్చాను. తక్కువేం కాదు, 500 మాటలు కాదు. అంటే రికార్డ్స్ రావాలని టికెట్ రేట్స్ పెంచమన్నాడు. పెంచితే వస్తాను. ఏముంది మన వేరే సినిమాలు నాకైతే న్యాయం జరిగింది. మిగతా వాళ్ళకి జరిగిందో లేదో నాకైతే తెలియదు. ప్లస్ అయితే వన్ టైం వాచబుల్. ప్లస్ అనేది ఏం లేదు, చదువుకున్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అంతే భయ. అవును, సినిమా అయితే సినిమా స్లో. లాస్ట్ లో ఒక డైలాగ్ చెప్తాడు, సుజుకి మీద వస్తుంది, సీఎం సైకిల్ మీద వస్తుంది అని చెప్తాడు.